టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలలో ఈరోజు మనం ఘటోత్కచుని గురించి చెప్పుకుందాం. ఘటోత్కచుడు అన్న వెంటనే భీముని యొక్క కుమారుడు, బలవంతుడు, మహాబలశాలి. కురుక్షేత్ర యుద్ధంలో తాను వచ్చి ఎంతోమంది రాక్షసులను, అంటే రాక్షసులుగా మనం భావించాలి కౌరవులు, ఎందుకు అంటే ధర్మాన్ని తప్పారు కాబట్టి వాళ్ళని అంతం చేసి తాను చాలా తొందరగానే అంతమైపోతాడు. అయితే ఈ ఘటోత్కచుడు గురించి ఏం మాట్లాడుకోవాలి అంటే, ఘటోత్కచుని యొక్క మరణము అంటే ఎప్పుడైతే ఘటోత్కచుడు చనిపోతాడో అప్పుడు కృష్ణుడు విపరీతమైన ఆనందంతో, ఆయన రథసారథిగా ఉంటాడు కదా, ఆ రథం దిగి ఆ పగ్గాలు విడిచిపెట్టి తాను చిన్నగా, అంటే అమితానందం వచ్చినప్పుడు మనం నృత్యం చేస్తాం కదా, అలా అడుగులు అటు ఇటు వేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఆనందంగా నృత్యం చేస్తున్నట్ట. ఇది చూసిన పాండవులు ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే ఘటోత్కచుడు కౌరవ పక్షంలో లేడు, పాండవ పక్షంలో ఉన్నాడు. పైగా ఆయన భీముని యొక్క కుమారుడు. అటువంటి భీముడు యొక్క కుమారుడు అయిన ఘటోత్కచుడు చనిపోతే అందరూ బాధపడతారు కదా. మరి కృష్ణుడు ఎందుకు అంత ఆనందంగా ఉన్నాడు అని వాళ్ళకి అర్థం కాలేదు. కాకపోతే శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రతి చర్యలో, ప్రతి లీలలో ఏదో ఒక విషయం దాగి ఉంటుంది. అంత బాధతో వాళ్ళు ఏడుస్తున్నారు ఆ సమయంలో. ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ. కానీ అర్జునుడు కృష్ణుడికి చాలా సమీపంగా ఉంటూ ఉంటాడు, ఆయన రథానికే కదా సారథి. కాబట్టి వెళ్ళి అడుగుతాడట, కృష్ణ నువ్వు ఈ సమయంలో అంటే ఇంత ఆనందంగా ఎందుకున్నావు? ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు. ఘటోత్కచుడు మరణించాడు, అంటే మా కుమారుడు మరణించాడు. మరి ఇంత ఆనందానికి కారణం ఏమిటి మాకు చెప్పు అని అర్జునుడు అడిగితే కృష్ణుడు చెప్పడం మొదలు పెడతాడు. అయితే భగవంతునికి సంబంధించి బంధాలతో పని ఉండదు. భగవంతుడు ఎప్పుడూ ధర్మపక్షపాతి. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అందుకే నా అన్నయ్య, నా తమ్ముడు, లేకపోతే నా కొడుకు, నా కూతురు అనేటట్టుగా భగవంతుడి దృష్టిలో ఉండదు. భగవంతుని దృష్టిలో కేవలం ఎవరు ధర్మాచరణ చేస్తారు, ఎవరు ధర్మపాలన చేస్తారు, వీళ్ళు నా వాళ్ళు అంతే. అంతకు మించి ఏ బంధం ఉన్నా, ఏ బంధుత్వం ఉన్నా, వాళ్ళు ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళు పరాయి వాళ్లే అయిపోతారు. ఇప్పుడు ఘటోత్కచుని విషయానికి వస్తే ఎవరికీ తెలియని కొన్ని నిజాలను శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భీమునికి హిడింబకు పుట్టిన పిల్లవాడు ఘటోత్కచుడు, మనకు ఆ కథ తెలుసు. అయితే భీముడు అలా తన దగ్గర లేడు, అంటే హిడింబ దగ్గర లేడు. తాను మళ్ళీ ఆ వనంలో విహరిస్తున్నప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేశాడు. ఘటోత్కచుడు పుట్టిన తర్వాత ఆయన భీముడి దగ్గర లేకపోతే పాండవుల దగ్గర పెరగలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే ఆ పుట్టుక ఎలా ఉన్నా మనం ఏ వాతావరణంలో పెరుగుతున్నాము అన్నది మన జీవితం దానిపైన ఆధారపడి ఉంటుంది, అంతే కదా. చిన్న పిల్లవాడికి ఎప్పుడూ చుట్టూ అందరూ దుష్కర్మలు చేస్తూ ఉంటే, ఎప్పుడూ అందరూ చెడ్డ గురించే మాట్లాడుకుంటూ ఉంటే, అందరూ చాలా క్రూరంగా ఉంటే ఆ పిల్లాడు అలాగే పెరుగుతాడు. ఆ పిల్లాడు ఎంత మంచివాడి యొక్క కొడుకు అయినా ఎక్కడ పెరుగుతున్నాడు అన్నది ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఘటోత్కచుడు భీముడికే పుట్టిన భీముడి దగ్గర పెరగలేదు. అందుకే ఆ ఘటోత్కచుడు తల్లి అంటే రాక్షస జాతికి సంబంధించింది. కాకపోతే ఆవిడ సత్ప్రవర్తనతో ఉన్న చుట్టూ రాక్షసులే. కాబట్టి రాక్షసులు, అలాగే ఆ రాక్షసుల్లో కూడా కొంతమంది సత్ప్రవర్తనతోనే ఉంటూ ఉండేవారు. బలి చక్రవర్తి కూడా రాక్షసుడే, కానీ చాలా మంచివాడు, మనకి తెలుసు. ప్రహ్లాదుడు కూడా రాక్షస వంశంలో జన్మించిన వాడే, ఎందుకంటే హిరణ్యకశిపుని యొక్క కుమారుడు. కానీ ప్రహ్లాదుడు మహాభక్తుడు, మహానుభావుడు. అలా రాక్షస వంశంలో జన్మించినంత మాత్రం, అంటే తల్లి యొక్క వంశం అది అయినా తండ్రి ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న పాండవులు. మరి అలా కాకుండా తాను పెరిగిన తర్వాత ఎక్కువగా రాక్షసులతో తాను తిరగటం, దీనివల్ల ఏమిటంటే రూపం అలా మారిపోతుందా అన్నది కాదు, రూపుతోని లేకపోతే మనం ఎలా కనిపిస్తూ ఉంటాం దీనితో కాదు రాక్షసత్వం అన్నది వచ్చేది మన ఆలోచనలతో. రాక్షసులు అన్నవాళ్ళు ఎలా ఉంటారు? అవతల వాళ్ళు పతనం అయిపోయినా పర్వాలేదు, అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నా మనసులో కోరిక తీరాలి, నేను ఆనందంగా ఉండాలి, అవతల వాళ్ళ ఆనందంతో సంబంధం లేదు అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరూ రాక్షసులే. కాబట్టి అంటారు కదా, కలియుగంలో
మనందరిలో కూడా రాక్షసత్వం ఉంది. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో మనం రాక్షసుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ఇలా ఈ ఘటోత్కచుడు పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో, ఘటోత్కచుని మనస్సులో ధర్మ ఆలోచన అన్నది లేదు. అధర్మ మార్గాన్నే ఎప్పుడూ పాటిస్తూ ఉండేవాడు. ఈ విషయం ఎవరికి తెలుసు? తన దగ్గర పెరగలేదు కదా, భీముడికి తెలియదు, పాండవులకి తెలియదు. కేవలం వాళ్ళ కుమారుడు అన్న విషయం వరకే. అయితే ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం అన్నది జరుగుతోందో, అటువైపు కౌరవ సైన్యం చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఓడించటానికి బలశాలి, మహాబలి, ఎందుకంటే భీముని యొక్క కుమారుడు. కాబట్టి అలా ఘటోత్కచుని యొక్క సహాయం తీసుకుంటే ఆయన కూడా వచ్చి యుద్ధం చేస్తే బాగుంటుంది కదా అని పిలిచారు. ఘటోత్కచుడు కూడా నా తండ్రి ఉన్న పక్షము, పాండవుల పక్షము, కాబట్టి నేను యుద్ధం చేస్తానని వచ్చాడు. నిజమే, అక్కడ ఆ ఆలోచన వరకు ఆయన ఆలోచన బాగుంది. కానీ మామూలుగా ఆయన ఏ విధమైన జీవితాన్ని గడుపుతున్నాడు, మనం బయట ఎంత నటించినా, ఎంత అందరితో బాగున్నా, మన ఆలోచనలు ఏమిటి, మన నడవడిక ఏమిటి పరమాత్మకు తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. సరే, మరి ఎంత ధర్మ మార్గంలో నడిచినా అలా యుద్ధానికి వచ్చినప్పుడు మరి అలా చచ్చిపోతే బాధపడకుండా అలా ఆనందంగా ఉంటారా అనే సందేహం కూడా మనకి కలుగుతుంది. కానీ ఇక్కడ కేవలం ఘటోత్కచుని యొక్క మరణం అన్నది కాదు, ఇంకొక పెద్ద ఆపద అన్నది తొలగింది. అది మళ్ళీ కృష్ణ పరమాత్మకే తెలుసు, కాబట్టి ఆయన ఆనందంగా ఉన్నాడు. ఇంతకీ ఏం జరిగింది అంటే, కర్ణుడు ఎదురు చూస్తున్నాడు. ఒక సందర్భం రావాలి. కర్ణుడికి ఎవరితో ద్వేషం అంటే అర్జునుడు, మనకి తెలుసు. అక్కడ దుర్యోధనుడు అంటే ఎలాగైనా భీముణ్ణి ఓడించాలి, భీముడు దుర్యోధనుని ఓడించాలని చూస్తూ ఉండేవాడు. కర్ణుడు మాత్రం ఎలాగైనా అర్జునుడిని ఓడించాలి. అయితే ఈ నేపథ్యంలో అంటే యుద్ధం మొదలవ్వక ముందు కర్ణుడు తన దగ్గర ఒక శక్తి ఆయుధం ఉండేది. ఈ శక్తి ఆయుధాన్ని ఇంద్రుడు ఇస్తాడు. ఎందుకు అంటే కర్ణుడి యొక్క దానగుణం చూసి, కర్ణుడి యొక్క మంచి గుణాలు కూడా ఉన్నాయి కదా, అవి చూసి ఒకానొక సమయంలో ఇంద్రుడు మెచ్చుకుని తనకు శక్తి ఆయుధం అనే ఒక ఆయుధం ఇస్తాడు. ఈ ఆయుధం ఉపయోగిస్తే అవతల ఎవ్వరున్నా వాళ్ళు చనిపోవలసిందే. ఇది ఆ ఆయుధానికి ఉన్న ప్రత్యేకత. అది ఒక్కసారే ప్రయోగించాలి, ఆ ఆయుధాన్ని ఒక్కసారే ప్రయోగించాలి. ఇది కూడా ఒక నియమం. కాబట్టి ఈ ఆయుధాన్ని పట్టుకుని ఇప్పుడు కర్ణుడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు నాకు అర్జునుడు దక్కుతాడు. కారణం ఏమిటి అంటే, మిగతా వాళ్ళని ఓడించడానికి, మిగతా వాళ్లతో యుద్ధం చేయటానికి ఇంత అద్భుతమైన ఆయుధాన్ని వాడవలసిన అవసరం లేదు. ఆయనకి తెలుసు అర్జునుడు మాత్రం ఆయన పరాక్రమం వేరు. కాబట్టి అర్జునుడిని చంపడానికి ఈ శక్తి ఆయుధం అన్నది అలా పెట్టుకున్నాడనమాట, దాచిపెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఎదురెదురుగా వస్తారో, ఇక యుద్ధం జరుగుతుందో, అప్పుడు చివరికి ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తాడో ఎలాగైనా అర్జునుడు చనిపోతాడు. దీని నుంచి ఎవరు తప్పించలేరు. ఎందుకంటే దేవతలు అలాంటి వరాలు ఇస్తే అవి అయి జరుగుతాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఈ సమయంలో ఆ ఆయుధాన్ని ఎలా తీసుకోవాలి? తీసుకోలేరు కదా, ఎందుకంటే అది కర్ణుడికి ఇచ్చిన ఆయుధం. సరే, అధర్మ మార్గంలో నడుస్తున్నాడు ఘటోత్కచుడు. మరి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఘటోత్కచుణ్ణి చంపవలసిన అవసరం శ్రీకృష్ణ పరమాత్మకి ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటాడు, అంటే ఆయన చెప్తున్నాడు ఘటోత్కచుడు గురించి, అప్పటికే చాలామంది రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శ్రీకృష్ణ పరమాత్మ తొలగిస్తూ వచ్చాడు. యుద్ధానికి ముందు మనకి చెప్తారు భాగవతంలో, ఈ కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందే ఎంతోమంది క్రూరులను శ్రీకృష్ణ పరమాత్మ చాలా సందర్భాలలో అంతం చేసేశాడు. లేకపోతే వాళ్ళందరూ కూడా వచ్చి కౌరవ పక్షంలో యుద్ధం చేస్తే చాలా కష్టమైపోతుంది. అందుకే అధర్మపరంగా ఉన్న ఎంతోమంది రాక్షసుల్ని, లేకపోతే క్రూరత్వంతో ఉన్న వాళ్ళని చంపేశాడు. అలా వాళ్లతో స్నేహం చేసి ఉన్న ఘటోత్కచుణ్ణి మాత్రం ఇంకా ఏమీ చేయలేదు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఇక్కడ ఈ కర్ణుడు ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే అర్జునుడిని ఎవరు కాపాడలేరు. ఇంకొక విషయం, ఘటోత్కచుడు వచ్చి అలా యుద్ధం చేస్తూ ఉంటే, పెద్ద ఆకారం కదా, అలా పెద్ద ఆకారం, మహాశక్తివంతుడు, ఏకంగా పెద్ద పెద్ద కొండలను తెచ్చి పడేస్తున్నట్ట, పెద్ద పెద్ద వృక్షాలను పెక్కిడించి విసిరేస్తున్నట్ట. అలా విసిరేస్తుంటే కౌరవులు భయపడిపోయారు. ఇదేమిటిది, ఇవాల్టితో యుద్ధం అయిపోతుందా, ఈ ఘటోత్కచుడు ఏమిటి, ఆ పెద్ద ఆకారం ఏమిటి, అలా నడిస్తే చాలు కాళ్ళ కింద అందరూ పడి చచ్చిపోయేవారు. కాబట్టి
ఈ ఘటోత్కచుడిని అంతం చేయాలంటే ఏం చేయాలి? ఎవరి శక్తి సరిపోవట్లేదు అక్కడ కౌరవ పక్షంలో. కాబట్టి అందరూ కర్ణుడి వైపు చూశారట. కర్ణ, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, ఎందుకంటే నీ అంత బలశాలి ఎవరు లేరు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒక ఆయుధాన్ని ఉపయోగించు. అసలు ఘటోత్కచుడు అన్నవాడు ఇంకా కొనసాగితే కౌరవ పక్షంలో అందరూ చచ్చిపోతారు. అంత బలంతో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యుద్ధం చేయటానికి ప్రత్యేకంగా ఆయుధాలు వాడవలసిన అవసరం లేదు, పెద్ద పెద్ద బండరాళ్లను తీసి వేసేస్తున్నట్ట. మరి అలా అల్లకల్లోనూ సృష్టిస్తున్న ఘటోత్కచుణ్ణి అంతం చెయ్యాలి అంటే మామూలు శక్తి సరిపోదు. ఇప్పుడు అందరూ వేడుకుంటున్నారు, ప్రాధేయపడుతున్నాడు. దుర్యోధనుడు కూడా ఈరోజు అలాగే 2 రోజులు యుద్ధం జరిగితే కౌరవ సైన్యంలో ఎవరు ఉండరు, అందరూ చచ్చిపోతారు. యుద్ధం ముందుకు వెళ్ళాలి కదా. అందుకని అలా అడిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కర్ణుడి దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీదకి ఉపయోగించవలసి వచ్చింది. కారణం ఏమిటి అంటే ఇంక ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు, ఘటోత్కచుడిని ఎవరు చంపలేకపోతున్నారు. కాబట్టి కర్ణుడు తన దగ్గర ఉన్న ఆ వరం అయిన ఆ శక్తి ఆయుధాన్ని, అది ఒక్కసారే కదా ఉపయోగించాలి, అది ఉపయోగించాడు. అలా ఉపయోగించిన వెంటనే ఆ బాణం తగులుకున్న వెంటనే అది మాత్రం శక్తితో కూడుకున్న ఆయుధం, విశేషం కాబట్టి అది తగిలి ఘటోత్కచుడు అలా నేల మీద పడిపోతాడు. ఇలా ఆ దృశ్యం చూసిన వెంటనే పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ బాధపడిపోయారు. కానీ కృష్ణుడు మాత్రం ధర్మస్థాపన అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే కృష్ణుడికి బంధాలతో పని లేదు. అందుకే ఆయనే ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు కాకపోతే అంటే ఇలా చనిపోకపోతే తర్వాతైనా ఘటోత్కచుణ్ణి చంపే బాధ్యత నాదే. ఎందుకు అంటే సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న విష్ణు తత్వం, ఆయనే స్థితికారకుడు. మనం అనుకుంటాం మనకి అతని వల్ల ఇబ్బంది లేదు కదా, కాబట్టి అతను ఎలా పోతే మనకెందుకు, మన జీవితం మనదే అని చాలా సందర్భాలలో ఎక్కడైనా చెడు జరుగుతున్నా మనం వెళ్ళి ఆపే ప్రయత్నం చెయ్యం. కానీ స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు బాధ్యత తీసుకున్నారు. ఎవరు సత్ప్రవర్తనతో ఉంటారో వాళ్ళతో ఉంటారు, ఎవరు సత్ప్రవర్తనతో లేరో వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ క్రమంలో వాళ్ళు మాట వినకపోతే, అందుకే చెప్తారు కదా, ఎప్పుడెప్పుడు అధర్మం చెలరేగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు స్వామి ఒక రూపాన్ని ధరించి వచ్చి అందరినీ అలా ఆయన తీసేస్తూ ఉంటారు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధం అన్నది ఆయన ఆపలేదు, అది జరిగింది, అది జరగాలి. కారణం ఏమిటి? కౌరవ పక్షం అధర్మ పక్షం. అధర్మ పక్షంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసుకున్న పాపాలకి వాళ్ళు ఫలితం అనుభవించాలి, యుద్ధం జరగాలి, వాళ్ళు అంతమైపోవాలి అన్నది కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. కాబట్టి యుద్ధం జరిగింది. అలా ఘటోత్కచుడు ఆ సమయంలో కాకపోతే వేరే సమయంలో అయినా ఆయన్ని చంపవలసి వచ్చేది. ఎందుకు అంటే అధర్మ మార్గంలోనే నడుస్తున్నాడు. బహుశా పాండవులకి ఎప్పుడు ఎటువంటి కీడు అన్నది ఉండదేమో ఆయన వల్ల, కానీ ఆయన మిగతా వాళ్ళకి చాలా కష్టాలను కొని తెస్తాడు. కారణం ఏమిటి అంటే రాక్షస ప్రవృత్తి ఉంది, రాక్షసపు ఆలోచనలు ఉన్నాయి. నిర్మూలించవలసింది శ్రీకృష్ణ పరమాత్మయే. అప్పుడు కూడా ఆయన చాలా కష్టపడి యుద్ధం చేసి మొత్తానికి ఈ ఘటోత్కచుడిని చంపాలి. ఇప్పుడు ఏమైంది? ఆ శక్తి ఆయుధం ఉపయోగించటం వల్ల అర్జునుడు ఇక్కడ బ్రతికిపోయాడు. అలాగే అధర్మపరుడు అయిన ఘటోత్కచుడు మరణించాడు. అంటే చక్కగా 2 పనులు జరిగిపోయాయి అన్నమాట. అందుకే కృష్ణుడు ఆనందంగా నృత్యం చేశాట. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు ఆయన కూడా ఇక ఎడవకుండా, అలాగే పాండవులు కూడా ఓహో అంటే ధర్మం, ఎవరైతే ధర్మం గురించి మాత్రమే ఆలోచిస్తారో వాళ్ళిక బంధాల గురించి, బంధుత్వాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అన్నిటికన్నా మించింది ఏమిటి అంటే ధర్మపాలన. మనిషి ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నాడా లేదా, మనం ధర్మం పక్షంలో ఉన్నామా లేదా, ఇది ఒక్కటే మన ఆలోచన ఉండాలి అని కృష్ణ పరమాత్మ నేర్పించాడు. కాబట్టి ఘటోత్కచుని యొక్క ఆ చరిత్ర అంటే ముఖ్యంగా కురుక్షేత్రంలో ఆయన యుద్ధం చేసి ఆయన ఏ రకంగా చనిపోయాడు అన్న విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా పాండవుల కుమారుడు అంటే సహజంగానే చాలా బలంతో కూడుకున్నవాడు, అలాగే అందరూ చాలా మంచివాడు ఎందుకంటే భీముడు కుమారుడు అనే ఒక ఆలోచనతో. ఇలా మన చుట్టూ ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా మన ప్రవర్తన బాగా లేకపోతే మన చుట్టూ ఉన్న మంచి ఏదైతే ఉందో అది కూడా మనకి సహాయపడదు, మనం ఏదో ఒక రకంగా పతనం అయిపోతాము. కారణం ఏమిటి అంటే మనలో రాక్షసత్వం ఉంది. కాబట్టి అనుకుంటాం మనల్ని కాపాడడానికి మన వాళ్ళు ఉన్నారు కదా అని, కానీ అలా కాదు. భగవంతుడు ఎప్పుడు
ధర్మపక్షపాతి. ఇది నిరూపణ చేయటానికి ఘటోత్కచుని యొక్క పాత్ర ఏమిటి, ఘటోత్కచుని యొక్క ప్రవర్తన ఏమిటి మనం తెలుసుకోవాలి. కాబట్టి పురాణాల్లో ఏ పాత్రని మనం విడిచిపెట్టడానికి లేదు. ఈరోజు మనం ఘటోత్కచుని గురించి తెలుసుకున్నాం. అందుకే ప్రప్రథమంగా ధార్మికమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా భగవంతుడికి అనవసరం, నావాడు అని భగవంతుడు పక్కన పెట్టుకుంటాడు. నావాడు అని అనుకోవాలి అంటే మనం అలా బ్రతకగలగాలి. అధర్మపరంగా ఉన్నామా, మనం ఎంత భగవంతుడికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేసినా భగవంతుడు మాత్రం నియంత్రిస్తాడు, ఆపే ప్రయత్నం చేస్తాడు, మార్పు తీసుకొస్తాడు, లేకపోతే నశిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి ఘటోత్కచుని యొక్క ఆ కథ విన్నప్పుడు. నమస్తే.